దాన్ని బట్టి మనం వెళ్ళాల్సి వస్తారన్నమాట. అంటే ఇప్పుడు నిన్న మీరు కూర్చున్న భవనాలు చూశాను సార్, అది 10 అంతస్తులు పైగా ఉన్నాయి. ఆల్మోస్ట్ మీరు అధునాతన యంత్రాలు కూడా వాడుతున్నారు వాటిని కూర్చోయడం కోసం. కూర్చోడం కూడా చాలా కష్టంగా ఉంది, అంత స్ట్రాంగ్గా కట్టారు. అయితే మీరు అక్కడికి వెళ్ళిన సందర్భంలో కొంతమందిని ముందు ప్రొజెక్ట్ చేస్తున్నారు, వాస్తవానికి బినామీల్ని లేకపోతే మధ్యతరగతి ప్రజల్ని ఉసుగొలిపి ఇవి మా భవనాలు ఎందుకు అన్యాయంగా కూలుస్తున్నారంటూ వెళ్ళిన అధికారులను అడ్డుకునే ప్రయత్నం, లేకపోతే మేము చచ్చిపోతాం మా శవాల మీద నుంచి కూల్చున్నట్టు బుల్డోజర్ని ప్రొక్లైనర్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెర వెనక వాళ్ళందరి వెనక ఉన్నది పొలిటికల్ లీడర్లు. అది అన్ని పార్టీల్లో ఉంటారు, అధికార కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్లో, బీజేపీలో, లేకపోతే ఇంకా వేరే పార్టీలో ఏదో పార్టీ అండ వాళ్ళకు ఉంది. సో ఈ పొలిటికల్ లాబింగ్ని ఎలా ఫేస్ చేయబోతున్నారు? నేనేసి ఇది మనం ఒకటి పొలిటికల్ లాబింగ్ ప్రతి ఇష్యూని మనం ఏదో రాజకీయంలో చూడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం వీ హ్యావ్ టు మనం క్లియర్గా ఎలా చేస్తున్నాం అనేది కనుక ఒకసారి ఫస్ట్ 1-2 monthsలో మనం వన్స్ యూ సెట్ ద బాల్ ఇన్ టు మోషన్, అది ఆటోమేటిక్గా థింగ్స్ విల్ స్టార్ట్ మూవింగ్ అండి. అన్నీ కూడా అంతే, మనం ఒకసారి ఫస్ట్ అది చేయాలన్నట్టు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇంటెంట్ చెప్పింది, ఇదిగో ఇది కావాలని చెప్పింది, ఇలా చేయాలని అన్నది. ఒక గవర్నమెంట్ ఒక జియో ఇష్యూ చేశారు, రేపు ఎనాక్ట్మెంట్ కూడా చేయడానికి గవర్నమెంట్ సుముఖంగా ఉన్నారు. ఒక ఆర్డినెన్సో లేకపోతే అసెంబ్లీలో ఒక చట్టం కూడా చేయడానికి కూడా సుముఖంగా ఉన్నారు. సో గవర్నమెంట్ ఇంత క్లియర్గా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత ఒక చట్టం ద్వారానో ఒక జియో ద్వారా ఇచ్చినప్పుడు ఇక మనం దాన్ని ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇది. ప్రతి పొలిటికల్ ఇది అనేటప్పుడు ఉంటే కనుక అవన్నీ మనం ప్రాబ్లమ్స్ అనేదాన్ని పొలిటికల్ వస్తే ఏముంటుందండి, ప్రతి దాని వెనకాల పొలిటికల్ ఉంటారు కాబట్టి మనం దీనికి ఒక టఫ్ సిస్టమ్ అనేది కావాలనేది పెట్టింది అది. సో ఎవరో అక్కడ లోకల్గా అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడనో, లేకపోతే కార్పొరేటర్ ఉన్నాడనో, లేకపోతే ఇంకెవరు ఎమ్మెల్సీ ఉన్నాడనో, లేకపోతే ఇంకెవరు XYZ ఉన్నాడనో, దానికి మనం అక్కడేమి ఎగ్జామ్షన్స్ ఏమి ఉండవు అనమాట. అట్లా ఏమి ఉండదు. డెఫినెట్గా మనం ముందుకు వెళ్తుంటాం. అక్కడ పొలిటికల్గా ఏమైనా వస్తే కనుక అది మనం బఫర్లోనో FTAలో కలిపితే అతనేం రీజన్ చెప్తాడు, అతను ఏమని చెప్పగలుగుతాడు, అతను పొలిటికల్గా ఉన్న ఆయన కూడా ఏం చెప్పగలుగుతాడు. మీరు ఎట్లా చెప్తున్నారండి ఇది అనాథరైజ్ స్ట్రక్చర్ వచ్చింది, దీనికి ఏం లేదని అంటే కనుక ఏం చెప్తారు, వాళ్ళ దగ్గర ఆన్సరే ఉండదు కదా. సో ఇప్పుడు కొత్త స్ట్రక్చర్స్ మనం ఇంకా ఫర్దర్ రాకుండా చేస్తున్నాము. రేపు నెక్స్ట్ వచ్చిన స్ట్రక్చర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అనాథరైజ్ ఉంటే కనుక దాని మీద కూడా ఇది ఉంటుంది. కబ్జాదారులకు అంటే పొలిటికల్ నేను అనుకోవడం పెద్ద సమస్య ఏమి ఉండకపోవచ్చు. ఇది మనం బయట చూపించినంత ఇదేమీ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు అశోక్ గారు. ఎందుకంటే ఇట్లాంటిది నేను ప్రీవియస్ వర్కింగ్లో వరంగల్లో కూడా ఫర్ ఇన్స్టెన్స్ చేసినప్పుడు అప్పుడు కూడా ఇనీషియల్గా ఇది వెళ్ళినప్పుడు అక్కడ ఇట్లానే ల్యాండ్ కబ్జాల మీద కొంతమందిని అరెస్ట్ చేసాం. పొలిటికల్గా కాస్త కమోషన్ వస్తుంది. బట్ ఒక 1-2 monthsలో అందరికి కూడా అర్థమవుతుంది. అర్థమైన తర్వాత అరే ఫర్మ్గా వెళ్ళాలి అనేటటువంటిది వచ్చిన తర్వాత అందరూ ఎవ్రీబడి విల్ ఫాలో ఇన్ లైన్ అండి, అంతే ఉంటుంది. సో గవర్నమెంట్ అక్కడ ఒక ఆలోచన ఒక ఇది సార్, ఈ కబ్జాదారుడికి మద్దతు ఇచ్చేది ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, లేదా కబ్జాదారుడు డైరెక్ట్గానే ఎమ్మెల్యే అయి ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. నిన్న మీరు ఓల్డ్ సిటీలో కూల్చారు అక్రమ భవనాలని, ఒక ఎమ్మెల్యే ముందుకు వచ్చేసాడు. GHMC మేయర్కి ఒక కంప్లైంట్ ఇచ్చారు. GHMCలో అసలు హైడ్రా అన్న సిస్టమే లేదు, దాన్ని రద్దు చేస్తారు లేదంటూ పిటిషన్ కూడా వేస్తూ ఉన్నాడు. మీడియా ముందుకు వచ్చి గొడవ చేస్తున్నాడు. బహుశా ఆయన కట్టడాలో ఆయన మద్దతు ఇస్తున్న కబ్జాదారుల కట్టడాలో తెలియదు. కానీ అక్కడ MIM నుంచి తీవ్ర ప్రతిఘటన, రంగనాథ్ గారి మీద ఒక యుద్ధం మొదలైంది. ఇది మీరు అనేది ఎక్కడ బుమ్రుగ్దాల అక్కడ అంటారా? ఎస్ సార్. ఓకే రైట్. అక్కడ ఎవరిది నాకు అక్కడ ఎమ్మెల్యేదా లేకపోతే MLCదా లేకపోతే XYZ అనేది ఏం చూడలేదండి. అనాథరైజ్ స్ట్రక్చర్స్ అక్కడ ఐడెంటిఫై చేసాము, వెళ్ళి ఇమీడియట్లీ వీ రేజ్డ్ ఇట్ టు ద గ్రౌండ్ అది. సో దాంట్లో ఎవరు వచ్చినా కానీ సరే, నిన్న కొంతమంది కార్పొరేటర్స్ వాళ్ళు ఏదో ఇది అడిగారు, ఇది మేయర్ గారిని. దీని మీద ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. ఎందుకంటే గవర్నమెంట్ ఇవన్నీ ఆలోచన చేసే ఒక జియో రూపంలో ఇచ్చారు. త్వరలో దీని చట్టరూపం కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా వాళ్ళ ఇది యాంగిల్లో వాళ్ళు మాట్లాడతారు. అవన్నిటికి కూడా నేను ఐ డోంట్ థింక్ నేను కామెంట్ చేయడం సరికాదని నేను అనుకుంటాను అనమాట. సో మీరు ఒక IPS